మంచి భావాలు లక్ష్యానికి ఇంధనం. మన జీవితంలో ఏ లక్ష్యం సాధించడానికైనా కేవలం జ్ఞానం, ప్రతిభ, అవకాశాలు ఉంటే సరిపోవు. మన మనస్సులో మంచి భావాలు ఉన్నప్పుడు మాత్రమే మన లక్ష్యం నిజమవుతుంది. ఇది ఎలాగో తెలుసుకుందాం. కురుక్షేత్రంలో అర్జునుడు వెనకడుగు వేశాడు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మంచి భావాలు, ధైర్యం, నిశ్చయం, కర్తవ్య భావం అర్జునుడిని తిరిగి నిలబెట్టాయి. అవే అర్జునుడిని విజేతగా మార్చాయి. శతాబ్దాల తరువాత వివేకానంద గారు యువతను ఒకే మాటతో కదిలించారు: ఉత్తిష్టత జాగ్రత్త, ప్రావ్యవరా నిబోధత. లేచి నిలబడండి, లక్ష్యం సాధించే వరకు ఆగిపోవద్దు. ఆ మాటల్లో ఉన్న అర్థం ఏమిటంటే విశ్వాసం, నిశ్చయబుద్ధి, భయం లేకపోవడం. ఇవి ఉంటే ఏ విజయానికైనా శక్తినిస్తాయి. ఆధునిక భారతదేశంలో కూడా ఇదే సత్యం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితంలో కనిపించింది. సాధారణ చేపల వ్యాపారి కొడుకు పేదరికంలో పెరిగినా అతని మనసులో ఉండే మంచి భావాలు, కలలు కనాలి, దేశానికి సేవ చేయాలి, విఫలమైతే మళ్ళీ లేవాలి అనే మంచి భావాలే అతనిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ప్రెసిడెంట్గా మార్చాయి. అవే లేకపోతే ఈరోజు మనం ఆయన పేరు వినేవాళ్ళం కాదు. కాబట్టి పరిస్థితులు మన విజయాన్ని నిర్ణయించవు. అలాగే ఏ లక్ష్యం సాధించడానికైనా కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. మనం ప్రతిరోజు పెంచుకునే మంచి భావాలే మన లక్ష్యాలకు ఇంధనంగా పనిచేస్తాయి. అలాగే అవి లక్ష్యం సాధించే వరకు మనతోనే ఉంటూ లక్ష్యాన్ని నెరవేరుస్తాయి. కాబట్టి పరిస్థితులు మన విజయాన్ని నిర్ణయించవు. అలాగే కేవలం టాలెంట్ ఉంటేనే సరిపోదు. మన మనస్సులో ప్రతిరోజు పెంచుకునే మంచి భావాలే మన విజయానికి తోడ్పడతాయి, మన విజయానికి ఇంధనంలా పనిచేస్తాయి. భయం లేకుండా ధైర్యం, అనుమానం లేకుండా విశ్వాసం, అలసట కాకుండా నిశ్చయం మన మనస్సులో ఉంటేనే మనం ఏ విజయాన్నైనా సాధించవచ్చు.